హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. మన ముస్లిం సోదరులకి, హిందూ సోదరీమణులకి, సోదరులకి అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు నేనేంటంటే కొత్త జీవితం మీతో పాటు అందరికీ నేర్పించుకుంటూ నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ క్లాస్ యొక్క అర్థం ఏంటి అంటే, బయటికి వెళ్ళి నేర్చుకోలేము, టైం తీయలేము, మేమేదో ఉద్యోగాలలో బిజీగా ఉంటాము, అలాగే ప్రైవేట్ టీచర్స్ ఇప్పుడు ఖాళీగా ఉంటారు, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకోగలగాలి. అలాగే ఇంట్లో ఉండి కొంచెం ప్రతి దానికి కూడా ఎండలో పనికి వెళ్ళి పని కష్టం చేయలేని వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ఆఫర్ అనుకోవడమే 30 రోజులు. ఈ 30 డేస్ క్లాసులు అనేవి చాలా ముఖ్యమైనవండి. నేను చాలా టైం తీసి ఇంత సీజన్లో కూడా మీకు నేర్పిస్తున్నాను. మీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి. మన ఎవరైనా కూడా క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ ఎవరైనా కూడా అందరం కూడా మైండ్ పెట్టి, మన ఛానల్లో టీచర్స్ అందరు కూడా ఉన్నారండి, జాబర్స్ ఉన్నారు, పేదలు అందరూ ఉన్నారనమాట. ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు లేరని కాదు, అందరితో నేను ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగా ఒక మంచి బాండింగ్తో నేను ప్రతిదీ కూడా ముందడుగేస్తున్నాను మన ఛానల్లో. అయితే ఈరోజు నేను చెప్పబోయే క్లాస్ ఏంటి అంటే, ఓన్లీ అసలు మీకు ఏమేమి వస్తువులు కావాలి, మీరు ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, మీరు ఈ యొక్క కటింగ్ ఈ 15 రోజులు మీకు కటింగే సంపాదిస్తానండి. 15 రోజులు స్టిచ్చింగ్. ఈ 30 డేస్ కూడా బక్కగా ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి, మీడియం సైజ్ వాళ్ళకి, కప్పు పొడవు వాళ్ళకి, నెక్కు కింది వాళ్ళకి, షోల్డర్ వెడల్పు, షోల్డర్ తక్కువ, చంక ఎక్కువ, చంక తక్కువ, ఊపర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, కిందికి జారిసిన సిస్టర్స్కి, వెడల్పు చెస్ట్ ఉన్న సిస్టర్స్కి, ఇవన్నీ కూడా ఈ క్లాసులలో వస్తాయన్నమాట. ఏదో ఒక బ్లౌజ్ కటింగ్ నేర్పించి పక్కకు దొలగడం కాదండి. ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ మీరు చూస్తే పర్ఫెక్ట్ టైలర్ అయిపోయేటట్టుగా, అంటే టైలర్లు కూడా చూడొచ్చు, ఇది అందరికి ఉపయోగపడేటట్టుగా. కానీ మినిమం మిషన్ తొక్కడం రావాలి. వస్తేనే మీకు మిషన్ తొక్కడం అంటే ఈ 15 రోజులు నేర్చుకోండి. కటింగ్తో పాటు ఈ మిషన్ తొక్కడం అంటే పై కుట్లు వేయడం, బొందులు కుట్టడం, చక్కటి కుట్టు వేయడం, ఇవి నేర్చుకోండి. ఓకేనా? అయితే ఇవన్నీ నేర్చుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది ఓపిక ఉండాలి. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవరో మనకి పని రాదు, మీరు చేయలేరు, మీకు ఓపిక లేదు అంటే అది తీసి పక్కన పెట్టండి. ప్రతి మనిషి కూడా ఒక ఆలోచన అనేది ఉంటుంది. దాంట్లో ఒక మంచి ఆలోచన చేసుకోవాలి. అదేంటి అంటే, పట్టుదలతో కూడి ఉండాలి ఆ ఆలోచన. నేను నేర్చుకోవాలి 100%. ఈ 30 డేస్లో నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలి. మా అమ్మది, మా అత్తయ్యది, ప్రతి ఒక్కళ్ళది, నా చుట్టుపక్కల మా చుట్టాలందరిది కూడా నేను కుట్టి పర్ఫెక్ట్ టైలర్ని కావాలి. కనీసం నా బ్లౌజులు నేను కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక బ్లౌజ్ బయట కుట్టియాలంటే ఎవరో కాదు, నేనే 250 రూపాయలు లైనింగ్ బ్లౌజ్ తీసుకుంటాను. థ్రెడ్ పైపింగ్ వేస్తే 400. అలాగే ప్రిన్స్ కట్ బోట్ నెక్ కుడితే 500, దానికి థ్రెడ్ పైపింగ్ వేస్తే 600. ఇక కట్ వర్క్ కానీ వేరే ఏదైనా డిజైన్ పెడితే 7, 6, 8 మొత్తం 1000 దాకా బ్లౌజులు అనేవి రేట్లు ఉన్నాయండి. అవే కటింగ్స్ నేను కూడా అమ్ముతున్నాను, మీకు తెలుసు ఆల్రెడీ. 600కి అన్ని డిజైన్లు అమ్ముతున్నాను. చాలామంది కొన్నారు కూడా. అయితే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ, పాతగా నేర్చుకుని ఉన్న వాళ్ళకి కానీ ఈ టిప్స్, ఈ క్లాసులు ఫాలో అవుతే మీరు ఇక లైఫ్లో మీకు ఎక్కడ కూడా ఏ తేడా రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుట్టగలుగుతారు. అయితే మీకు కావాల్సినవి ఏమిటి అంటే, ఈ క్లాస్లో ముఖ్యంగా మీకు ఈరోజు కటింగ్ అయితే స్టార్ట్ చేయను నేను, మీకు వస్తువులు పరిచయాలు చేస్తానన్నమాట. ఫస్ట్ మనకు కావాల్సింది కరెక్ట్గా సరిపోయిన ఆది బ్లౌజ్. మీరు వేరే వాళ్ళ దగ్గర కుట్టించినా, మీరు కుట్టుకున్నది కూడా ఏదైనా తేడా ఉన్నా, మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉన్నది తీసుకోండి. ఒక ఆది బ్లౌజు, అది ఎంత పెద్ద సైజ్ అయినా కూడా, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే వాళ్ళకి ఏంటంటే 28 నుంచి 40 సైజు వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టుగా ఈ క్లాసులు చెప్తాను, 46 దాకా. ఓకేనా? నడుము సైజ్ ప్రకారం మన కటింగ్ అనేది ఉంటుంది. నడుము సైజ్ అంటే నేను ఎప్పుడు చూపించేదానండి. మనం ఫస్ట్ నుంచి కూడా ప్రతి కటింగ్ కూడా చేసేది ఏంటి అంటే నడుము సైజ్ ప్రకారమే. చెస్ట్ సైజు, మిడిల్ చెస్ట్ సైజు నేను ఏది చూడను అనమాట. ఓన్లీ నడుము సైజ్ ప్రకారమే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను అనమాట. పర్ఫెక్ట్ కటింగ్ చేస్తాను. మీకు కూడా అది ఉపయోగపడేటట్టుగా, మీరు అన్నయ్య లాగా కుట్టాలి, అన్నయ్య లాగానే నేను ఎదగాలి అనుకునే వాళ్ళు మాత్రం మా ఛానల్తో పాటు మీరు ప్రయాణించి నేను చేసిన ప్రతి పనిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని 10 సార్లు చేసి మీరు వేరే జ్ఞానంలో అంటే వేరే ఆలోచనలో ఉన్నా కూడా ఆ పని కరెక్ట్గా మీ చేతులలో నలిగి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మీరు మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక ఆది బ్లౌజ్ కరెక్ట్ది ఒకటి తీసుకున్న తర్వాత ఒక స్కేలు, అది చిన్నదైనా పెద్దదైనా ఒక స్కేల్ తీసుకోండి. తర్వాతకు వచ్చేసి ఒక కత్తెర, తర్వాతకు ఒక టేపు, తర్వాతకు వచ్చేసి డీస్,
తర్వాతకి వచ్చేసి మాస్టర్ మార్కింగ్. ఓకేనా, ఇవి చాలా ముఖ్యం అనమాట కటింగ్కి. ఇవి ఉంటే మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా కావాలంటే మన దగ్గర ఈ క్లాసులు అయిపోయిన తర్వాత నేను మీకు సెట్ వీటితో పాటు ఇంకొన్ని వస్తువులు ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు డిస్పాచ్ చేస్తాను. దానికంటే ఒక రేట్ ఉంటుంది. అవి కూడా మీకు అమ్మేటప్పుడు నేను ఒక ప్యాకింగ్ మీ ముందు పెడతాను వీడియో. అవి మీరు కావాలి అనుకున్న వాళ్ళు నేను ఒక కంపెనీ నెంబర్ పెడతాను, దానికి ఫోన్ చేసి మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అయితే దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక ముక్క, అంటే మీటర్ ముక్క తీసుకోండి, కొంచెం మందపాటి ముక్క తీసుకోండి. పలసటి క్లాత్ మీద మీరు అప్పుడే ప్రయత్నించొద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం కాటన్ కలిసి ఉండాలి. క్లాత్ ఇలా అనగానే చచ్చుబడిపోయేటట్టుగా కాకుండా స్ట్రిఫ్గా ఉండే క్లాత్ని తీసుకోండి. అలాగే లైనింగ్ కూడా తాన్లలో లైనింగ్ 1 మీటర్ తీసుకోండి. తర్వాతకి ఆ లైనింగ్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయండి అంటే షింక్ చేయండి. నైట్ తడిపుంచి పొద్దున్నే ఆరేసి దాన్ని కొంచెం వాటర్ లైట్గా తడిగా ఉండగానే ఐరన్ చేయండి. అప్పుడు మీకు ఈ ముడతలు అనేవి రావు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే జాయింట్ పార్ట్ మన వైపుకి వేసుకోవాలి, ఓపెన్ పార్ట్ అటువైపుకి వేసుకోవాలి. ఇది ప్రతి కటింగ్కి పాటించాల్సింది. ఒకవేళ జాయింట్ పార్ట్ మన వైపు వేసుకుని మన బ్యాక్ పార్ట్ వేసినట్టయితే అది వెనకకు సుల్లు అవుతుంది. అది నెక్స్ట్ పార్ట్లో మీకు వివరిస్తాను. ఇది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జాయింట్ పార్ట్ మన వైపు వేయాలి. జాయింట్ పార్ట్ అంటే ఏంది, మనకి బ్యాక్ పార్ట్ మన వైపు వేసుకున్న దాన్ని జాయింట్ పార్ట్ అంటారు. ఓపెన్ పార్ట్ అంటే 2 అంచులు వచ్చింది ఒకవైపు వేస్తాము. 2 అంచులు ఒకవైపు వచ్చేటట్టుగా చేయాలి. ఇలా మనకి కత్తెర కత్తు అనేది మనం కిందికి పెట్టుకోవాలి. ఈ ఖర్చు అనేది కత్తెర ఖర్చు అనేది ఓకేనా, ఇలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం నా తెలుగు అనేది తడపడుతూ ఉంటుందండి. నేను ముస్లింని, నేను తెలుగులో సరిగా మీతో పరిచయం అయిన తర్వాతనే నేను తెలుగులో మాట్లాడడంలో కొంచెం పర్ఫెక్ట్ అయ్యానని అంటూ ఉంటారు చాలామంది. అక్కడక్కడ కొన్ని ఒత్తులు పొల్లులు పోతుంటాయి, మీరు తప్పుగా అనుకోవద్దు. దేని డబల్ మీనింగ్గా తీసుకోవద్దు. నేను ఏది చెప్పినా మీ ఇంట్లో ఒక మనిషిలాగా, మీ అన్నయ్యలాగా, పెద్దవాడిని అయితే ఒక మంచి మీ శ్రేయభిలాషిలాగా మీకు మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతోనే నేను మంచి ప్రార్థన చేసుకొని ఈరోజు నేను స్టార్ట్ చేశానండి. 20వ తారీఖు రోజు మీకు నేను పెడతాను అన్నాను, ఈరోజు పెడుతున్నాను క్లాస్ అనేది. ఓకేనా, ఖచ్చితంగా ఈ క్లాసులు మాత్రం మీరు చూడాలి, చూసి 10 మందికి పరిచయం అనేది చేయాలి. ఈ వస్తువులన్నీ మీకు ఏంటి అంటే పరిచయం చేస్తున్నాను, మళ్ళీ రాసుకోండి. ఇది మాస్టర్ మార్కింగ్ అంటారు. ఒకటి వచ్చేసి టేపు, తర్వాతకి వచ్చేసి డీస్ అంటారు. దీన్ని చాక్ పీస్ అనమాట, క్లాత్ చాక్ పీస్ని డీస్ అంటారు. ఒకటి వచ్చేసి స్కేల్ అనమాట. తర్వాతకి ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉన్న కొలతలు. తర్వాతకి వచ్చేసి కత్తెర. అంటే ఎన్ని వస్తువులు మనకు 1 2 3 4 5 దీంతో 6 7 వస్తువులు అనమాట. ఓకేనా, 7 వస్తువులు మనకు ముఖ్యమైనవి. ఇంకోటి ఉంటుంది ఒరిజినల్ ఉంటుంది మనకి దీని మీద చేసేది. మొత్తం 8 వస్తువులు మనకు ముఖ్యమైనవి. ఏంటిది, ఒకటి ఒరిజినల్ అంటే, ఇంకోటి పై క్లాత్ లైనింగ్, ఇది 2వది వచ్చేసి లైనింగ్, 3వది వచ్చేసి కత్తెర, 4వది వచ్చేసి డీస్, 5వది వచ్చేసి స్కేలు, 6వది వచ్చేసి టేపు, 7వది వచ్చేసి మాస్టర్ మార్కర్. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ అయితే ఉండాల్సిందే మనకి. ఇవి ఉంటేనే పర్ఫెక్ట్ కటింగ్ అనేది మనం నేర్చుకోగలుగుతాం. ఓకేనా, ఇక ఈ కటింగ్ నేర్చుకునేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే టైం తీయాలి. ఏదో నా ఛానల్ నా వీడియో అక్కడ పెట్టేసి మీరు మీ పనులు మీరు చేసుకొని మైండ్ ఎక్కడో పెట్టేశారనుకోండి, ఈ పని అనేది మీకు రాదు. ఫస్ట్ మీరు చూడండి, తర్వాత నా మాటలు వినండి, తర్వాత ప్రయత్నించండి డ్రాయింగ్ వేసి. ఈ వీడియో ఒకసారి పెడితే మళ్ళీ రాదు అనుకోవడానికి అయితే లేదు. 1కి 4 సార్లు చూడండి, స్కిప్ చేయకుండా. కరెక్ట్గా 3 సార్లు చూస్తే ఏదైనా వస్తుంది. మా దాంట్లో మా పెద్దవాళ్ళు చెప్తారు, ఒక దేవుడి వాక్యం చదివేటప్పుడు ఫస్ట్ ఒకసారి చదవండి, మళ్ళీ 2వసారి చిన్నగా చదవండి, మళ్ళీ 3వసారి అర్థం చేసుకుంటూ చదవండి. మనం చదివేది ఎదుటి మనిషి కూర్చొని వింటున్నారా, 3 సార్లు వినగానే వాళ్ళకి మైండ్కి ఎక్కుతుంది. అందువలన ఏ పదాన్నైనా 3 సార్లు మీరు రఫ్ చేయండి అని అంటూ ఉంటారు. నేను అందుకని ఏదైనా మీకు 1కి 3 సార్లు చెప్తూ ఉంటాను. చూడండి, అది మా ప్రవక్త గారే చెప్పారనమాట. మాకు ఒకసారి చెప్తే అర్థం కాదు, మళ్ళీ దాన్ని రిపీట్ క్లాస్గా పెట్టాలి, మళ్ళీ రిపీట్ క్లాస్గా 3 కింద పెట్టాలన్నమాట. అంటే 3 సార్లు మనం దాన్ని ఫార్వర్డ్ చేయాలి మనిషి చెవు దాకా. అప్పుడు అర్థం కాలేదు అంటే అది మన ప్రాబ్లం కాదు, అవతలి వాళ్ళ ప్రాబ్లం అని అర్థం. ఏ పని అయినా కూడా మనం నేర్చుకుంటున్నాము అంటే 1కి 3 సార్లు మనం సముదాయించాలి. నేను అలాగే చేస్తాను ఈ క్లాసులలో. అందరూ రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ సిస్టర్స్కి, మీరందరూ కూడా ఈ రోజు నేను ఏంటంటే కటింగ్ ఎందుకు చేయబోవడానికి కారణం ఏంటంటే ఈ వస్తువులు పరిచయం చేస్తే రేపటికల్లా మీరు ఈ వస్తువులన్నీ తెచ్చుకొని రెడీ చేసుకుని ప్రిపేర్ అయి ఉంటారని చేస్తున్నాను. రేపు మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే బాడీ మెజర్మెంట్. ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాను.
మనిషికి బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఆ బాడీ మెజర్మెంట్స్ మనం డ్రాయింగ్ ఎలా వేయాలి, ఆది బ్లౌజ్తో మనం డ్రాయింగ్ ఎలా వేయాలి, ఒకవేళ ఆది బ్లౌజు వాళ్ళు మనకి ఇచ్చి కొలతలు తీసుకుని నాకు ఆది బ్లౌజ్ ఇవ్వమంటే మనం దీన్ని ఎలా తీసుకోవాలి, ఇవి 3 రేపు సంధాయించి క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈ క్లాసు స్లోగానే ఉంటుందండి, మీరు బోర్ అని అనుకోవద్దు. మీరు ఎంత స్లోగా మీరు పని ఎక్కించుకుంటారో అంత స్లోగా పాయిజన్ లాగా మీ బాడీకి ఎక్కుతుంది. అప్పుడే మీరు ఈ పని చేయగలుగుతారు, మీ బ్లౌజ్ మీరు కుట్టగలుగుతారు. టార్గెట్ అయితే పెట్టుకోండి. అన్నయ్య క్లాసులలో నేను జాయిన్ అవుతున్నాను. ఈ రోజు ఈ 10 నిమిషాలే 10 సంవత్సరాల లాగా మనకి ఈ 30 నిమిషాలు 30 సంవత్సరాల లాగా 30 రోజులు 30 సంవత్సరాల లాగా మన జీవితంలో సంపాదించుకుంటూ గడిచిపోవాలని కోరుకుంటూ నేను క్లాసులు స్టార్ట్ చేశానండి. నాతో మీరు నా ఛానల్తో ప్రయాణించిన వాళ్ళకి ₹1 నష్టం లేకుండా ఈజీ ప్రాసెస్లో పైన అనేది మైండ్కి ఎక్కిస్తాను. ఈ సమ్మర్లో అందరూ ఫ్రీగా ఉంటారు. నా దగ్గర 20 మెంబర్స్ 15 తారీఖు నుంచి నేను స్టార్ట్ చేశానండి క్లాసులు. వాళ్ళ ముమ్మరంగా సాగిపోతున్నాయి. వాళ్ళతో పాటు మీకు కూడా టైం తీశాను. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఆవేదనలు నేను విన్నాను అనమాట. వాళ్ళు ఫోన్లు చేసి అన్నయ్య మేము డబ్బులు ఇవ్వలేము, మేము రాలేము, మేము టైం తీయలేము, మాకు 2 చిన్నపిల్లగాళ్ళు, నాకు భర్త లేరు, నేను ఉద్యోగానికి వెళ్తాను, ఇవన్నీ కూడా నేను విన్నానండి. మీ యొక్క మనసు, మీ యొక్క హృదయ స్పందన విని నేను ఈ 30 డేస్ క్లాసులు కనీసం ఒక బ్లౌజులన్నా నేర్పాలి అని చెప్పేసి ఇంత సీజన్లో స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు ఎంత సీజన్ ఉందంటే పెళ్ళిళ్ళ బ్లౌజులు ఇప్పుడు ఇంకో గంట కూడా డ్రా చేసేది ఒకటి ఉంది. నేను 2-3 గంటలకు ఒక పెళ్లి బ్లౌజ్ డ్రా చేసేది ఉంటుందండి, ఇచ్చేసేది ఉంటుంది. చాలా బిజీగా ఉంటాను. ఇంత బిజీలో కూడా మీకు టైం తీసాను అంటే నా గొప్పతనం ఏమో, కానీ మీరు మాత్రం మైండ్ పెట్టి వినాలి. మీకు వచ్చింది, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు ఏజీ ఎంత, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఊరు ఏది, మీరు టైలరా కాదా, ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నారా, మీకు ఏ ప్రాబ్లం ఉంది, మీరు ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా నా కామెంట్ సెక్షన్ కింద రావాలి. ఫస్ట్ డే నుంచి మీరు నేర్చుకుంటున్నారా లేదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని అన్నీ కూడా మీ పేర్లు మీరు చదువుతూనే ఉంటాను. మీ ఊరు పేరు నేను ఫస్ట్ క్లాస్కి అటెండ్ అయ్యాను అని నాకు కామెంట్ రావాలి ఈ యొక్క వీడియో కింద నుంచే. మళ్ళీ ఈరోజు ఏం జరిగిందో రేపు చెప్పి నా కామెంట్ పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అలా నాకు కామెంట్ రూపంలో మీరు ఎంత ఎంకరేజ్ చేస్తారో అంత పని నేను చూపిస్తాను. ఈరోజు పరిచయాలు చేసుకున్నాము. ఈరోజు పరిచయాలలో మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ వస్తువులు, 8 వస్తువులతో పాటు ఒక 2 నేను చెప్తాను. అవేంటి అంటే టైం తీయాలి, టైంతో పాటు ఓపిక ఉండాలి. మీరు డబ్బు పెట్టట్లేదు, కనీసం టైం పెట్టండి, టైంతో పాటు మైండ్ పెట్టండి. ఇవి 2 పెడితే మీకు ₹1 ఖర్చు కాకుండా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారు, వేరే వాళ్ళ బ్లౌజ్ కూడా కుట్టగలుగుతారు. దాంతోపాటు ధైర్యం కూడా మీకు వస్తుంది. కత్తెర ఎలా పట్టాలి, ఎక్కడ ఎలా కట్ చేయాలి, స్కేల్ ఎలా పెట్టాలి, మార్కర్ మాస్టర్ని ఎక్కడ వాడాలి, టేప్ని ఎలా వాడాలి, ఇవన్నీ కూడా మీకు పరిచయం చేసుకుంటూ ఈ 30 డేస్లో ఒక్కటే బ్లౌజ్ నేర్పుతాను, క్రాస్ కటింగ్. ఆ ఒక్క బ్లౌజ్ మీరు ఎలా కుట్టాలి అంటే మీకు అంటిస్తే అంటకపోతుంది అంటారు చూడండి, అలా బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా స్టిచ్చింగ్ నేర్పుతాను. ఛాలెంజ్ నాది, నేర్చుకోవడం మీరు. ఓకేనా? మీరు తర్వాత ఛాలెంజ్ చేసి నేను కుడతాను అని తీసుకోగలుగుతారు ఆర్డర్లు. నా ఛానల్ తీసుకుంటే అంత కాన్ఫిడెంట్గా నేను నేర్పుతాను. మీరు కూడా కాన్ఫిడెంట్గా ఉండండి, నేర్చుకోండి. మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు నేను ఎలా అయితే క్లాస్ స్టార్ట్ చేశానో మీరు కూడా రేపటి నుంచి రెడీగా ఉండండి. మీకు కావాల్సిన వస్తువులన్నీ ఈరోజు తెచ్చిపెట్టుకోండి. ఓకేనా? ఇక నేనేం చేస్తాను అంటే ఇవి కావాలి అనుకుంటే నేను మధ్యలోనే నేను హైదరాబాద్ నిన్ననే వెళ్ళొచ్చానండి. మళ్ళీ వెళ్ళేది ఉంది ఒక 10 డేస్ తర్వాత. ఇవన్నీ తీసుకొస్తాను, తెచ్చి ఒక ప్యాక్ చేసి మీకు దానికి ఒక రేట్ అనేది నిర్ణయించి మీకు అమ్ముతాను. ఓకేనా? మీరు తీసుకోండి, మంచిగా రెడీ చేసుకోండి. 15 రోజులు కటింగ్ ఉంటుంది, 15 రోజులు స్టిచ్చింగ్ ఉంటుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా 10 నిమిషాలు ఉంటుందో, 20 నిమిషాలు ఉంటుందో, 30 నిమిషాలు ఉంటుందో, మీరు టైం తీస్తే మీకే మంచిది, నాకన్నా మీకే మంచి జరుగుతుంది. మీరు మాత్రం టైం తీయాలి. మళ్ళీ మీరు నాకు ఇచ్చేది ఏదైనా గిఫ్ట్ ఉంది, నాకు ఏదైనా ఫీజు ఇస్తున్నారు అంటే మన ఛానల్ ఒకళ్ళకి పరిచయం చేయాలి, మీతో పాటు ఒకళ్ళని కూర్చోబెట్టుకుని చూడాలి. ఓకేనా? వాళ్ళ సెల్లో మన ఛానల్లో వచ్చేటట్టుగా మీరు సబ్స్క్రైబ్ చేసి చూపించండి. ఓకేనా? ఇంకోటి స్టేటస్లో పెట్టుకోండి మన వీడియోని. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి క్లాసుల కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి, మన వీడియోలు చూస్తూ ఉండండి. ఈరోజు ఈ వస్తువులన్నీ తెచ్చిపెట్టుకోండి. రేపు మీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది క్లాస్ చెప్తాను. ఇక రోజు కొంచెంగా నేను ఈ క్లాసులు మీకు మైండ్కి ఎక్కిస్తాను.